వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాలు మొక్కిన ఘటన ఆసక్తిగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు మొక్కడం తెలంగాణలో తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. జనగామ జిల్లా కేంద్రంలో త్వరలోనే ట్రాఫిక్ పోల్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ధర్నా చేశారు. నల్గొండ జిల్లా దీక్షదారుల నిరసనకు దిగారు. హాలియా అయ్యప్ప ఆంజనేయ భవానీ శివ స్వాముల ఆధ్వర్యంలో ప్రధాన కూడలి నుండి శివాలయం వరకు స్వాములు ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. స్థానిక శివాలయంలోకి వచ్చిన స్వాములపై ఆలయ ధర్మకర్త కేసులు పెట్టడని ఆరోపించారు. పోలీసుల వేధింపులతోనే తన కుటుంబంలోని 3 సభ్యులు ఆత్మహత్యానికి పాల్పడ్డారని తల్లి షేక్ బి సోదరుడు మన్సూర్ బాషాలు మృతి చెందినట్టు బాధితుడు మహమ్మద్ పాషా ఆరోపించారు. హీరో కృష్ణ మరణం పట్ల మంత్రి రోజా విచారం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించనే వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొండగూడెం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి హోంశాఖ మంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజన్ రైస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కెమికల్ లీకేజ్ కావడం వలన అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రిషికొండలో చేపడుతున్న నిర్మాణాల వద్ద పోలీసుల భద్రత ఎందుకు ఏర్పాటు చేశారని, వాటిని చూడడానికి వెళితే కేసులు ఎందుకు పెడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక జ్యోతిలో వివరించిమ్మాయి. చీకట్లు చీల్చుకుంటూ దివ్య కాంతులు వెదజల్లుతూ విశాఖ ప్రజలను తన్మయపరిచాయి. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహించిన ఈ దీపోత్సవానికి భారీ స్పందన కనిపించింది. ఊబర్ డ్రైవర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విశాఖ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖలో ఊబర్ ఆఫీస్ ముట్టడించారు. ప్రముఖ నటుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పర్యటించారు. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. రాంకీ సంస్థకి ఇచ్చిన కమర్షియల్ చెత్త సేకరణ అనుమతులను వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో అంతర్జిల్లా దొంగలు పట్టుబడ్డారు. బెల్లంపల్లి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 29న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 95% అమలు చేశామని, కాబట్టి 175 సీట్లకు గాను 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తున్న 3 పురుషులను అరెస్ట్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మదనపల్లి ఎమ్మెల్యే నవాబ్ పాషా తెలియజేశారు. మదనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి పెద్దలతో ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన ఆర్సీలీ హిల్స్ లో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్న వైనం బయటపడింది.